పోలీసులకి ఏముంటుందబ్బా, పోలీసులకి ఏముంటుంది, వారి డ్యూటీ వారు చేయాలి, వారికి జీతాలు రావాలని ఉంటుంది. పోలీసు వారు ఒత్తిడికి గురవుతున్నమాట వాస్తవం. ఎందుకు ఒత్తిడి అంటే మొన్న 11 మంది సస్పెండ్ చేశారు. మాధవ్ని ఫోన్లో ఎవరో మాట్లాడారని 11 మంది అరెస్ట్ చేశారు, 11 మంది సస్పెండ్ చేశారు. ఇప్పుడు కూడా అదే, రాత్రిపూట వెళ్ళి పట్టుకురాకపోతే సస్పెండ్ చేస్తారని భయపడుతున్నారేమో వాళ్ళు. లేదు, నాకు ఫోన్ చేస్తే నేను ఎత్తితే భయపడుతున్నారు. అయ్యా మీరు చేయమాకండి సార్, మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని మాట్లాడుతున్నారు. నిజం, ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. వాళ్ళ పేర్లు నేను చెప్పలేను, ఎందుకంటే వాళ్ళు సస్పెండ్ అవుతున్నారు. ఏమిటండి అన్యాయం, నాకు అర్థం కాల. పోలీసు వారు అనేవారు స్వయంగా మా మీద కక్ష ఉందని నేను అనుకోవటం లేదు. వారి మీద ఒత్తిడి ఉంది, భయంకరమైన ఒత్తిడి ఉంది. నువ్వు నేను చెప్పింది చేయకపోతే, రాంబాబు మీద నీ కేసు పెట్టకపోతే నేను పంపించి ఇంకోటి పెట్టుకుని ఆయన చేత కేసు పెట్టుకుంటావు అని అంటున్నారు. అందుకని భయపడుతుంది. ఎందుకు వచ్చి కూడా కేసు పెట్టేద్దాం రాంబాబు గారి మీద అన్యాయం అనేది పెట్టేస్తున్నారు. లేకపోతే వలపర్ల కల్పల్ని రాత్రి 3:30కి వెళ్ళి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటండి? పోలీసు వారు చట్టం తెలియదా వాళ్ళకి? తెలియదు అనుకున్నావా? సిఐ వాసుకు చట్టం తెలీదా? తెలుసు. కానీ అప్పుడు తీసుకెళ్ళకపోతే పైన ఎవరో ఊరుకోవట్లేదు అనమాట. ఆయన కొంప మీద తెచ్చుకుంటున్నాడు. నేను పోలీసు వారికి చెప్పేది ఏంటంటే, మీరు చట్ట ప్రకారం వెళ్ళండి. ఆయన చట్ట ప్రకారం వెళ్ళకపోతే మేము మిమ్మల్ని ఊరుకోం, మేము న్యాయస్థానాలకు వెళ్తాం. చట్ట ప్రకారం మీరు వెళ్ళారా, వాళ్ళు ఊరుకోరు, మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు. ఇంతేగా, తేల్చుకోండి. మీరు ఇలాంటి సంకట పరిస్థితిలో ఉన్నారు. ఇది ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. పోలీసు వారు కొంతమంది ఉన్నారు, అసలు వాళ్ళే మా మీద కక్ష పెట్టిన ఉండాలి, వాళ్ళు తక్కువ. కానీ పోలీసు వారు చాలా ఒత్తిడికి ఫీల్ అయ్యి ఆ ఒత్తిడిని తట్టుకోలేక మా మీద అనవసరంగా చేస్తున్నారు. కానీ శిక్ష పడేది వాళ్ళకి గుర్తుపెట్టుకొని వదిలిపెట్టాం. చట్టాన్ని వ్యతిరేకించినా, చట్ట పరిధిలో పని చేయకపోయినా వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎవరు కనపడరు, వీళ్ళే దొరుకుతారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్తాను. 307 కల్పన మీద, మరి కొంతమంది మహిళల మీద 307 పెట్టారు. అటెంప్ట్ టు మర్డర్ కాదు, అసలు మర్డర్ పెడదాం ఉన్నారు. డెడ్ బాడీ దొరకలకి దొరికితే పెట్టేస్తారు. అవతల వాళ్ళకి ఏమైనా గాయాలు ఉన్నాయా? ఒక గాయం కూడా లేదు. అవతలనే హాస్పిటల్లో ఉన్నారా? హాస్పిటల్లో లేరు. అవతల ఏమైనా డాక్టర్ సర్టిఫికేట్ తీసుకున్నారా? అది కూడా లేదు. 307 వేసేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, మ్యాజిస్ట్రేట్ గారు రిమాండ్కి పంపారు. ఇక బెయిల్ కోసం మేము తంటాలు పడుతున్నాం. బెయిల్ లేట్ అయింది. ఈ లోపలే వీళ్ళ రోగం కుదిరిదిలే ఆడవాళ్ళని తీసుకెళ్ళి లోపలేసేటటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది. దీనిలో చివరికి శిక్ష పడేది పోలీసు వారికే తప్పు చేస్తే. కానీ పోలీసు వారు చెయ్యని నేరానికి, అంటే ఎవరు ఒత్తిడికో చేసిన నేరానికి మీరు బలవుతున్నారు నాయన పోలీసు వారు, గుర్తుపెట్టుకోమని మాత్రం వారికి చెప్పదలుచుకున్నాను సలహా. ఇవాళ మేము ఉంటాం, రేపు ఇవాళ వాళ్ళు ఉంటారు, రేపు మేము వస్తాం. నిన్నంట ఎవరండి, ఆంధ్రజ్యోతిను ఈనాడు దర్జాగా మాకంట అక్కడ ఏంటిది రాస మర్యాదలు చేశారంట. చెట్టు కింద ఇట్లా కూర్చున్నాం, 2 చైర్లు ఉంటే ఆ 2 సిఐది డిఎస్పీ దండ దాని మీద రాసి ఉందా, ప్లాస్టిక్ చైర్లు. అక్కడ చైర్ ఉందండి, వెళ్ళి కూర్చుంటాం కాదంటారా? మేము మంత్రులు చేసిన వాళ్ళమే. దానికి ఈనాడికి ఆంధ్రజ్యోతికి పాపం ఆయన చనిపోయాడు అనుకో, రామోజీరావు గారు, ఇప్పుడు ఆయన అబ్బాయి ఉన్నాడు రాధాకృష్ణకి. అసలు మేము మంత్రులు చేసిన వాళ్ళు చెట్టు కింద చైరేసి కూర్చున్నా కూడా భరించేదట్లేదు. అంటే ఊరినట్టు నుంచోవాలేమో మేము కూడా వెళ్ళి. ఏమిటిదో నాకు అర్థం కాల, దుర్మార్గంగా ఉంది వ్యవహారం. అందువల్ల నేను ఈ విషయాన్ని మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోలీసు వారు ఒత్తిడి గురై ఏమైనా తప్పులు చేస్తే పోలీసు వారే శిక్షించబడతారు తప్ప లోకేష్ ఒత్తిడి చేసి పెడితేనో లేకపోతే ఇంకోళ్ళు పెడితేనో వాళ్ళేమో శిక్ష పడాలి, తప్పుకు పోతారు రేపు. అది గుర్తుపెట్టి. మాకు కూడా ఏంటంటే కొన్ని చోట్ల నమస్కారం పెడుతున్నారు పోలీసు వారు, అక్కడక్కడ ఆ నమస్కారం పెడితే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేటట్టు ఉన్నారు. ఎందుకంటే నమస్కారం అంటే మీరు వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చిన వాళ్ళే కదా, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు మా దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి పోస్టింగ్ అడగలేదా? మేము లేదా? మాకేమైనా కొత్త? మళ్ళీ మేము రావా? మళ్ళీ మా దగ్గర రారా? అరే గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకుంటే అది తప్పు అయిపోయినట్టు ఆంధ్రజ్యోతి ఈనాడు పెద్ద పెద్ద పుంకాలుగా వార్తలు రాస్తున్నారు. వాళ్ళ కర్మ, ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇప్పుడు తెలియదబ్బా, అంటే ఏంటి ఆల్రెడీ బెయిల్ వచ్చినట్టుంది కదా అతనికి. రాజేషా? ఓకే ఓకే, ఐ డోంట్ నో దట్. ఇప్పుడు మీరు చెప్తున్నారు, నేను విన్నాను, బట్ నాకు మీద ఆలోచన లేదు. అంటే రజనీ గారిని కూడా అరెస్ట్ చేశారా? ఓకే, నేను ఫాలో, ఐఎమ్ సారీ, నేను వినలేదు. రజనీ గారిని కూడా రఫ్గా హ్యాండిల్ చేశారని ఆఫీస్లో ఉండగా జరిగింది. ఓకే ఓకే, విల్ సీ లేటర్, తర్వాత మాట్లాడతాను. విషయాలు తెలుసుకుని మాట్లాడతాను. చూడండి దాని సివియారిటీ ఎంతవరకు చూసి మాట్లాడతాను.
చూసి మాట్లాడతానన్నా, వెళ్తానల్లా. చూసి ఆ సివియారిటీని చూసి నేను వెళ్తాను. చూస్తే వెళ్తాం, ఏముంది దానిలో. ఇంక ఓపిక ఉంది కదా స్వామి, వెళ్తాం. వీళ్ళందరూ లేరా? సరే, అవన్నీ ఎందుకులే. ఇప్పుడు ఎవరు యాక్టివ్గా ఉంటారు, ఒక్కొక్కరికి ఒక రకమైన చెప్పేది స్వామి, ఒక్కొక్కరికి ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు అందరూ కోర్టుకు వెళ్తారు, నేను వెళ్ళే కదా, నాకు ఇంట్రెస్ట్, నా ఫ్యాషను. అపోజిషన్లో బాగా వర్క్ చేయటం, బాధితులకు అండగా ఉండటం, పోలీసులు తప్పు చేస్తే కుసినించటం నాకు అలవాటు. నేను ఇవాళ కాదు, నేను న్యాయవాదిగా కూడా 2-3 సంవత్సరాలు పనిచేశా. ఇప్పుడు ఎమ్మెల్యే కాకముందు ఆ అలవాటు ఉంది. కాబట్టి నేను నా నేచర్ ఇస్ దట్. ఒక్కొక్క నేచర్ ఒక రకం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి సైన్యం తగ్గుతుంది అనేది ఒక చర్చ నడుస్తుందా? నేనేమంటాను చెప్పనా, జగన్ సైన్యం పెరుగుతుంది. స్వామి చూసావా, అసలు మొట్టమొదటి రావడానికి సందేహపడేవాళ్ళు మా వాళ్ళు. ఇప్పుడు నిన్న సదర్ రామకృష్ణారెడ్డి గురించి ఎంతమంది వచ్చారు? ఇవాళ కూడా చాలామంది ఆపేశారు, 300 మంది ఉన్నారు. అందువల్ల ఉండకొందికి జగన్ సైన్యం పెరుగుతుంది. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతి నాపలేరు. అరెస్టులను సాగించి జగన్ శక్తిని అడ్డలేరు. జగన్ శక్తి పెరుగుతుంది, జగన్ సైన్యం పెరుగుతుంది, దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంది. మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో జగన్ సైన్యాన్ని రాజ్యం అవుతుంది. ఇవాళ నేను చెప్తున్నాను, ఇంకా 4 సంవత్సరాలు తప్పదు. ఈ లోపల ఏమైనా వస్తే నేను చేయగలిగింది లేదు. అది మోడీ గారి ఇష్టం, వాళ్ళ ఇష్టం. ఆఖరి సంవత్సరం పోయినట్టే, ఒక సంవత్సరం, ఇంకా 3 సంవత్సరాలు. ముచ్చటగా 3 సంవత్సరాలు ఆగితే స్వామి జన సైన్యం, జగన్ సైన్యం ఎలా ఉంటారో చూస్తాను.